సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో చాకలి ఐలమ్మ 129వ జయంతి సందర్భంగా పట్టణంలోని మున్సిపాలిటీ ఎదురుగా ఉన్న ఆమె విగ్రహానికి బీఆర్ఎస్ పార్టీ నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భూమి కోసం, భుక్తి కోసం, హక్కుల కోసం, వెట్టి చాకరి విముక్తి కోసం ఉద్యమించిన ధీరవనిత చాకలి ఐలమ్మని కొనియాడారు. ఆమె పోరాటాలను స్ఫూర్తిగా తీసుకుని ప్రజలకు మోసపూరిత హామీలతో, మాయమాటలతో పాలన సాగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాడేందుకు బీఆర్ఎస్ నాయకులు సిద్ధంగా ఉండాలన్నారు. ఈ బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు షేక్ నయీం, సీనియర్ నాయకులు పైడిమరి సత్యబాబు, కౌన్సిలర్ మిద్ర లలిత, పిట్టల భాగ్యమ్మ, ఎండి ఇమ్రాన్ ఖాన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఐలమ్మ గారి జయంతి సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఐలమ్మ గారి జయంతిని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జరపడం జరిగింది. ఐలమ్మ పోరాట స్ఫూర్తి తెలవంది కాదు. ఈ భూమి నాది, ఈ పంట మాది, ఆ కడవెండి దొరవర్రా నా పంట ఎత్తుకెళ్ళటానికి అని చెప్పి తిరుగుబాటు చేసి బండెనక బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండ్లో వస్తావు నా కొడుకు ప్రతాప్ రెడ్డి అని చెప్పి కోరు మడమ తిప్పని పోరాటం సాగించినటువంటి ఐలమ్మ గారిని స్ఫూర్తిగా తీసుకొని ఆ రోజు తెలంగాణ సాయుధ పోరాటం జరిగింది. ఆ 3 ఎకరాల పోరాటమే సాయుధ పోరాటం అయి లక్షలాది ప్రజలకు దున్నేవానికి భూమి కావాలని చెప్పి భూమి భుక్తి విముక్తి కోసం జరిగిన పోరాటంలో ఐలమ్మ గారి పాత్ర కీలకమైంది. ఐలమ్మ గారిని ఆదర్శం తీసుకొని మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడం కోసం కార్యకర్తలందరూ కృషి చేయాలని చెప్పి అమలు కాని వాగ్దానాలతో అధికారంలో వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీని ఎండగట్టి 6 గ్యారెంటీలు అమలయ్యే విధంగా పోరాటం జరపాలని చెప్పి అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. స్థానిక మున్సిపాలిటీ భవనం ముందు ఉన్నటువంటి చాకలి ఐలమ్మ గారి విగ్రహానికి టీఆర్ఎస్ పార్టీ తరఫున, టౌన్ పార్టీ తరఫున నివాళులు అర్పించడం జరిగింది. వాస్తవంగా ఇవాళ 129వ జయంతి సందర్భంగా ఈ నివాళులు అర్పించాము. అసలు చాకలి ఐలమ్మ గారింటి పేరు వాస్తవంగా చిట్యాల ఐలమ్మ. ఆమెకు ఎందుకు ఆ పేరు వచ్చిందని మనం ఒక్కసారి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం. అప్పుడు ఆంధ్ర మహాసభలో చాలా యాక్టివ్గా ఉన్నటువంటి ఈ ఐలమ్మ గారు ఒక 3 ఎకరాలు ఎక్కడో కౌలు తీసుకొని ఆ పంట తీసుకొని పోయే టైంలో అక్కడ ఉన్నటువంటి జమీందారు రామచంద్రారెడ్డి గారు, ఉట్టూరు రామచంద్రారెడ్డి గారు ఆ పంటను అడ్డగించి పంటను తీసుకుపోయేటువంటి ప్రయత్నం చేసినప్పుడు చాకలి ఐలమ్మ వనిత అయినప్పుడు కూడా తన దగ్గర ఉన్నటువంటి ఆయుధంతో వాళ్ళందరినీ కూడా దుర్మార్గుల్ని పారదోవడం జరిగింది. మరి ఆ భూస్వామ్య విధానానికి వ్యతిరేకంగా పోరాడి తన పంటను తాను చేజిక్కించుకొని ఇంటికి తీసుకొని పోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి జమీందారులు మొత్తం కలిసి ఈవెన్ ఏదో విధంగా మనం ఇక్కడ లేకుండా చేస్తే తప్ప మన జమీన్ నిలబడదు అనేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఆంధ్ర మహాసభ ఆమెకి అందరూ సపోర్ట్ చేసి ఆమెని ఒక యోధురాల్లాగా చిత్రించడం జరిగింది. మరి ఇవాళ ఆమె యొక్క జయంతి చేసుకోవటం అనేది టీఆర్ఎస్ పార్టీ పట్టణానికి ఒక గర్వకారణం అని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాను. జై హింద్.